మంగ్లీ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది కదా, శ్రీముఖి అంటే మీకు క్రష్ అని. అసలు శ్రీముఖికి మీకున్న సంబంధం ఏంటి సార్? చూడండి, ఇప్పుడు ఆవిడ ఒక బంజారా బిడ్డ. అవును. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి వద్దు అన్నా, నా కుటుంబాన్ని తీసుకురండి అన్నా, మా చెల్లిని వద్దు అన్న అని. మరి నువ్వెట్లా ఒక బంజారా బిడ్డని దీంట్లోకి లాగే? నీతో అన్నాను నేను పలానోళ్ళు అంటే క్రష్ అని. నేను ఆవిడ పేరును కూడా ప్రస్తావించాను, ఎందుకంటే అది తప్పు. నేనేమన్నా చెప్పాను నీతో? మనం కలిసింది ఒక రోజు, అది 4 గంటల కేసు గురించి మాట్లాడినావు. నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేస్తున్నావు నువ్వు తప్పించుకోవడానికి? మరి నువ్వు వేరే ఆడబిడ్డలను కూడా రోడ్డు మీదకి లాగేస్తావా? అది ఎంత తప్పు అండి. సో ఇప్పుడు దాన్ని బట్టే చూస్తే అర్థమవుతుంది కదా తను ఎంత గొప్ప మనస్తత్వం, అంటే సామాజిక విలువలు కలిగిన ఆవిడలాగా. సో ఇదంతా ఏంటంటే కావాలని జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఓకే, సో మీరు బిగ్ బాస్ కి వెళ్ళడం కోసమే ఇదంతా చేశారని చెప్పండి. బిగ్ బాస్ లో నేను ఎన్నో సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళానండి. బిగ్ బాస్ టీం అంతా నాకు బాగా పరిచయం. కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. నేనేమంటానంటే వాళ్ళే కొన్ని కారణాల వల్ల ఆపారు, తీసుకోలేదు. సో అలాంటప్పుడు నాకు కొత్తగా వెళ్ళేది ఏముందండి. ఒకవేళ ఈ సీజన్ కి అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాయి, ఎందుకంటే అది ఒక మంచి ప్లాట్ఫామ్. చాలా మందికి తెలుసు. ఇప్పుడు చాలా మంది ఎక్కడ చూసినా సార్ నమస్కారం సార్, మీరు బాధితుల కోసం చాలా బాగా పోట్లాడుతున్నారు సార్, కొట్లాడుతున్నారు సార్, ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు. సో దానివల్ల ఇంకా చాలా మందికి తెలుస్తా. దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు నేను అది నా పర్సనల్, అది నా వ్యక్తిగతం. నేను వృత్తిపరంగా న్యాయవాదినైనా, నేను మంచి డాన్సర్ని, మంచి సింగర్ని, మంచి యాక్టర్ని. నేను ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుంచి కూడా నేను ఒక 100 నాటకాలు ఆడుంటానంటే చాలా మందికి తెలీదు. ఖమ్మం జిల్లాలో ఉన్న అందరికీ తెలుసు, ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి నాటకోత్సవాలలో మేము నాటకాలు చేసినాం. నేను కళా పరిషత్తులో పనిచేశాను. నేను కూచిపూడి డాన్సర్ని, నాకు మంచి సింగర్ని, నాకు లలిత సంగీతం వచ్చు. ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వేరు. అది నా వృత్తి. న్యాయవాది అనేది నా కళ. ఎందుకంటే మా తాతగారిని బ్రూటల్లీ పోలీసులు జైల్లో మర్డర్ చేసి, అంటే లాకప్ డెత్ చేసిన దగ్గర నుంచి నేను ఫిక్స్ అయింది అదే. సో నాకు దాంతోపాటు నా అభిరుచులు ఇవన్నీ కూడా. నేను అన్నిటికంటే ముఖ్యంగా వంట కూడా చాలా బాగా చేస్తా, డిలీషియస్గా చేస్తా. అంటే వీటన్నిటికీ దానికి ఏంటి సంబంధం? ఇప్పుడు నా వ్యక్తిగత జీవితానికి నా ప్రొఫెషనల్ జీవితానికి ఏంటి సంబంధం? నేను నా ప్రొఫెషనల్గా నేను ఎంత దూరమైనా సరే బాధితుల తరపున పోరాటం చేశాను. ఎందుకంటే అడొకటి సుబ్బు పేదలారని ఇప్పుడు కదండి, ఎన్నో మ్యాగజైన్స్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఎంతోమందికి ఫ్రీగా సర్వీస్ చేస్తాం. కేసులు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటాం, డబ్బులు లేని వాళ్ళకి అవి ఖర్చు పెడుతుంటాం. సో ఇట్లా ఆవిడ చేసే అలిగేషన్స్ అని ఇట్ జస్ట్ లైక్ డస్ట్బిన్, అంటే టిష్యూ పేపర్ అన్నట్టు. అంటే సార్ మీరు బాధితుల తరపున పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది, అక్కడ మీకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే అన్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అని. అసలు మీరు నిజంగా తాగే వెళ్ళారా? ఏమండి తాగింది ఏమండి? ఇప్పుడు ఎంతో మందికి న్యాయం చేసే అడ్వకేట్లు తాగి పోలీస్ స్టేషన్కి వెళ్తారా? మాకు ఆ మాత్రం ఇంగితం ఉండదా? ఇదేంటంటే ఎప్పుడైతే సిపి సజ్జనారాయణ గారిని కలిశారో ఆవిడ, ఇక అప్పటి నుంచి సీన్ రివర్స్ అయింది అన్నట్టు. ఆవిడ పోలీసులను కూడా మ్యానిపులేట్ చేయగల సత్తా ఉంది. చూడండి, నేను అదే చెప్తున్నాను కదా, నేను డీజీపీ గారిని కలవడానికి 3 రోజులైనా సరే నాకు అపాయింట్మెంట్ దొరకలేదండి. ఆవిడ 2 గంటలు వెళ్ళి కలిసి వచ్చేసింది. డీజీపీ గారు నా పేరు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు, లోపలికి వెళ్ళా. అప్పుడు ఒక స్లిప్ లాంజ్ లో కూర్చోబెడతారు, ఒక స్లిప్ తీసుకొచ్చి వాళ్ళు సెక్యూరిటీ కానిస్టేబుల్ వస్తారు, ఒక స్లిప్ ఇస్తారు రాయమని. అది తీసుకెళ్లి డీజీపీ గారు చుట్టూతోటే మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత రమ్మని చెప్పి ఇదిగోండి నాకు ఇది ఒక నంబర్ ఇచ్చారు. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎత్తలా. అంటే ఇందులో డీజీపీ గారు అంటే ఎందుకు ఇవి అన్ని చేస్తున్నారు, ఈ నంబర్ ఇచ్చారు, దీనికి కాల్ చేయండి అని. గత 10 రోజుల నుంచి కొడుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా కావాలంటే మీ మీడియా సమక్షంలో ఇప్పుడు చేస్తా, ఒకసారి ఎత్తుతారేమో చూడండి. ఎందుకు ఇచ్చారు మరి ఈ నంబర్ నాకు? అంటే దేన్ని ఉద్దేశించి ఇచ్చారు? ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నారు? రేపు పొద్దున్న నిజంగానే ఒక అడ్వకేట్ అట్లే వాళ్ళ అన్నయ్య మీద దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉందని చెప్పి పోలీసులకి ఇస్తే అసలు పట్టించుకోవాలని చంపేశారు. ఇప్పుడు రేపొద్దున నాకు కూడా అలాంటిది ఏదన్నా అయితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇదిగోండి తెలంగాణ డీజీపీగా ఆఫీస్లో ఉన్నటువంటి సిసి గారి ఇప్పుడైనా ఎత్తారేమో చూడండి. మీ సమక్షంలో చేస్తా. గత 10 రోజుల నుంచి చేస్తున్నా. ఏది నాకు సెక్యూరిటీ అలర్ట్ చేసే విషయం గురించి నా పేరు చూడడంతో రిజెక్ట్ చేశారు అపాయింట్మెంట్. ఎన్నిసార్లు చేశాను. డీజీపీ గారు చూడండి 040 డీజీపీ గారు ఆఫీస్ నెంబర్ ఇది. మీరు వెళ్ళండి 2 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తామని అన్నారు. ఇప్పటికీ ఫోన్ చేసిన ఎత్తట్ల. ప్రజలందరూ గమనించండి. ఇప్పటికీ అంటే దీనిలోని ఆంతర్యం ఏంటి? రేపొద్దున నాకు ఏదన్నా అయితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? అంటే పేదల తరపున మాట్లాడేటటువంటి అడ్వకేట్లకు రక్షణ లేదా? ఇప్పటికీ ఎత్తట్ల. అంటే మీరు దీనికి సంబంధించి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది కదా సిఐ గారి మీద. సో ఎంతవరకు వచ్చింది సార్ ఇది? ఇంకా
ఆఫ్టర్ వెకేషన్ వేశారు, శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పి కోర్టులో వేయడమే కాకుండా డీజీపీ గారికి, కమిషనర్ గారికి కూడా సిఏ గారి మీద కంప్లైంట్లు ఇచ్చున్నా. వాటి మీద కూడా ఇగో ఈ రోజే మెసేజ్ వచ్చింది. రివర్స్ కౌంటర్ వేయడం లేదండి, ఏమన్నా చేస్తారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయి. ఇగోండి ఈ రోజే వచ్చింది మెసేజ్. ఇదేంటి, యువర్ పిటిషన్ డీజీపీ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ టు హైదరాబాద్ 13/4/26 టు టేక్ ఇన్ నెసెసరీ యాక్షన్ అని TSE కాప్ నుంచి వచ్చింది మెసేజ్ ఇది. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన బాధితుల తరపున వచ్చినటువంటి ఒక అడ్వకేట్ని అవమానించడం అనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్పందించి ఆయన చేసిన పని పోలీస్ వ్యవస్థకి అవమానకరం అని చెప్పేసి అతని మీద కామెంట్ల రూపంలో కూడా తిట్టడం నాకు అప్పటి నుంచి మద్దతు పెరిగింది. అప్పుడు ప్రజలందరికీ అర్థమైంది, ఓహో అంటే మంగ్లీ ఇది స్కెచ్ ఇట్లా చేయించింది అని. ఓకే, సో మొత్తానికి మంగ్లీ కేసు వల్ల మీరు బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఎలా ఉంది ఈ ఫేమ్ మీకు? ఫేమస్ అనేది నాకు వద్దండి, బాధితులకు న్యాయం జరిగితే చాలు. ఇక్కడ ఫేమస్ అనే పదం నాకెందుకు విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే బాధితుల తరపున కొట్లాడుతున్నప్పుడు గుర్తింపు రావడం వేరు, గుర్తింపు అనండి, ఫేమస్ అనకండి. గుర్తింపు వచ్చింది, సో నేను దాన్ని అలాగే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఫేమస్ అనేది ఈ రోజు వస్తుంది రేపు పోతుందండి, కానీ గుర్తింపు చచ్చేంత వరకు ఉంటుంది. సో నాకు గుర్తింపు వచ్చింది, అడ్వకేట్ సుబ్బు నిజాయితీగా నిలబడతారు, నీతిగా ఉంటాడని చెప్పి, అది చాలు నాకు. సో ఈ కేసు అనేది సిబిఐ వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా సార్? కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వమనే అనుకుంటున్నాం, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఒక సీట్ లాంటి దర్యాప్తు సంస్థకి చేస్తే మాత్రం ఇది తొందరగా సాల్వ్ అవడానికి అవకాశం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నిట్లోని గెలిచారంటే అది మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసినట్టయితే ఘోరంగా విఫలం. సో అట్లని కాదు, వేస్తే మంచిది అనేది ఉద్దేశం. ఎప్పుడైతే ఇప్పుడు సీఎం గారు ఉన్నారో ఆయన కలిసిన తర్వాత, రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఏం చేస్తే మంచిది అనేది ఆయన గారికి వదిలేస్తాం. ఓకే, ఫైనల్ గా బాధితులు వర్సెస్ నిందితుల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బాధితులే గెలుస్తారు. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, న్యాయం జరుగుతుంది, 100% జరుగుతుంది. అడ్వకేట్ సుబ్బు న్యాయం జరిగేంత వరకు ఉంటాడు. ఒకవేళ మేబీ ఈ కేసుల నుంచి వాళ్ళు నన్ను పక్క తప్పిస్తే తప్ప ఏదన్నా చేసి నేను ఉంటే మాత్రం 100% దీంట్లో ఖచ్చితంగా న్యాయం చేస్తాను. అంటే మీరు సీఎం గారిని కలవబోతున్నారు అంటున్నారు, అతను ఏమైనా చెప్తే మీరు తప్పుకునే ప్రయత్నం చేస్తారా? ఎందుకు సీఎం గారు చెప్తారు, ఆయనకి ఏంటంటే అవసరం, చిచ్చి అలా జరిగారు. ఇందులో ఫ్యూచర్ లో భయపడి థ్రెటనింగ్ ఉందంటున్నారు కాబట్టి భయపడను. ఎందుకంటే నా రక్తంలో లేని మా నాన్నగారు ఒక మంచి పోరాట యోధుడు, మా తాతగారు ఒక మంచి పోరాట యోధుడు డోలా ముత్తయ్య గారు, మా నాన్నగారు సింగపోగు లక్ష్మి గారు ఒక మంచి పోరాట యోధుడు. ఆయన ఎప్పుడు మాకు తినడానికి తిండి లేకపోయినా సరే మేము ఎవరికి బానిసల్లాగా ఉండలేదు. మేము ఎప్పుడు కూడా ఫైటే చేస్తాం. చిన్నప్పుడు నా ట్రాక్ రికార్డు కూడా అంతే. మా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామం. సిద్ధారం గ్రామంలో ఎంక్వైరీ చేయండి, అడ్వకేట్ సుబ్బు అంటే అమ్మ వాడి జోలికి వెళ్ళొద్దురా నాయన అని అంటారు. అంటే నేను తప్పు చేయను, చేసేవాడిని వదిలిపెట్టాను నా దగ్గరకు వస్తే. ఓకే సార్, చూద్దాం మరి ఈ కేసు ఎంతవరకు సాగుతుంది, నిందితులు వర్సెస్ బాధితుల్లో బాధితులకి న్యాయం జరుగుతుందా లేదా అనేది చూద్దాం. మీ చేతుల్లో ఉంది, ఎక్కువ నా చేతుల్లో లేదండి, ప్రభుత్వాల చేతిలోనే. నా చేతిలో ఉన్నంత వరకు నేను చేస్తాను, మీరు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వాల చేతిలో, కోర్టుల చేతిలో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.